న్యూస్ వరుస కథనాలతో అవినీతి తిమింగలం డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల భీమ్రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 300 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే 300 కోట్లకు పైగా అక్రమ ఆస్తులున్నాయని గుర్తించిన అధికారులు భీమ్రెడ్డి అరెస్ట్ చేయలేదు. దీంతో ఏసీబీ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని వర్గాల వారిని అరెస్ట్ చేస్తారని ఏసీబీ బాధితులు బహిరంగంగానే ప్రశ్నించారు. టీజీఎస్బీటీఎల్ అధికారి అంబేద్కర్ సతీమణి డిఆర్ తబిత అసహనం వ్యక్తం చేశారు. ఏసీబీ డైరెక్టర్ బ్యూరోకి వినతి పత్రం సమర్పించారు. దీంతో చేసేదేం లేక ఏసీబీ అధికారులు కాసేపటి క్రితం భీమ్రెడ్డిని అరెస్ట్ చేశారు. టీ న్యూస్ వరుస కథనాలతో అవినీతి తిమింగలం డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల భీమ్రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 300 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే 300 కోట్లకు పైగా అక్రమ ఆస్తులున్నాయని గుర్తించిన అధికారులు భీమ్రెడ్డిని అరెస్ట్ చేయలేదు. దీంతో ఏసీబీ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని వర్గాల వారిని అరెస్ట్ చేశారని ఏసీబీ బాధితులు బహిరంగంగానే ప్రశ్నించారు. టీజీఎస్పీడీఎల్ అధికారి అంబేద్కర్ సతీమణి డిఆర్ తబిత అసహనం వ్యక్తం చేశారు. ఏసీబీ డైరెక్టర్ బ్యూరోకి వినతి పత్రం సమర్పించారు. దీంతో చేసేదేం లేక ఏసీబీ అధికారులు కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, దాదాపు 5 రోజుల తర్వాత డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సందీప్? రైట్, జూలై 2వ తేదీన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు ఆ రోజు ఆయన నివాసంతో పాటు దాదాపు 16 చోట్ల వారి బంధువులు అలాగే బినామీలుగా భావించినటువంటి వ్యక్తుల నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అప్పుడు భీమ్రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన ఆసుపత్రికి తరలించారు. ఇవాళ పూర్తి స్థాయిలో కోలుకున్నారని వైద్యులు నిర్ధారించిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి లక్డికప్లోని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వారు ఇక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో న్యాయమూర్తి నివాసంలో హాజరుపరుస్తారు. అయితే ఈ తనిఖీల సమయంలో ఆయన నివాసంతో పాటు మిగతా చోట్ల ఒక్కచోటే అంటే 2 కిలోల బంగారము, కొన్ని కిలోల వెండి దొరకడం అనేది ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఏసీబీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పట్టుబడ్డం అనేది తొలిసారిగా ఏసీబీ అధికారులు అయితే ఆశ్చర్యపోయారు, నివ్వెరపోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం మనం ఒక్కసారి చూడొచ్చు. ఉదయం ఇంతకుముందు కాసేపటి క్రితము భీమ్రెడ్డి తీసుకొచ్చినట్టు వాహనం ఇదే. ప్రస్తుతము వారికి భోజనం చేసిన తర్వాత వీళ్ళంతా ప్రస్తుతము డిన్నర్లో ఉన్నారు. దీని తర్వాత నేరుగా న్యాయమూర్తి నివాసంలోనైతే హాజరుపరచనున్నారు. మరి 3 రోజుల పాటు అత్యంత హైడ్రామా కొనసాగింది జూలై 2వ తేదీ నుంచి. ఎందుకంటే భీమ్రెడ్డికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అనేటువంటిది అభియోగం ఉండగా ఇవాళ పూర్తి స్థాయిలో నిరూపితమైంది. దాదాపు మొత్తం బహిరంగ మార్కెట్లో అయితే 300 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికి కూడా అంటే విచారణ పూర్తయిపోయింది. ఇంకా కూడా ఇప్పటికే నిన్నటి వరకు ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు ఆయన అస్వస్థతకు లోనవడం ఏసీబీ తనిఖీల్లో సందర్భంగా. ఈ క్రమంలో మరి ఇప్పుడైతే మరి కాసేపట్లో ఇటు ఏసీబీ అధికారులు అయితే తరలించబోతున్నారు. కొద్దిమంది ఏసీబీ అధికారులు ఆయన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది ప్రధాన కార్యాలయానికి. ఇక్కడ నుంచి నాంపల్లి నుంచి నేరుగా మరి
న్యాయమూర్తి నివాసంలో అయితే హాజరుపరుస్తారు. న్యాయమూర్తి అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తరలించే అవకాశం ఉంది. ఒకసారి వారి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు పరిశీలిస్తే దాదాపు 300 కోట్లు బహిరంగ మార్కెట్లో ఉంటుందని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. అందులో దాదాపు మొత్తంగా అంటే బంగారమే దాదాపు 2 కిలోల బంగారం అంటేనే అత్యధిక వాల్యూకి సంబంధించినటువంటిది. ఇక ఫ్లాట్లకు సంబంధించిన లెక్కే లేదు. మొత్తంగా ఇటు ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలిలోని క్రాంతి సీన్ అపార్ట్మెంట్స్లో విల్లాలు, జహీరాబాద్లో 3.5 ఎకరాలు వ్యవసాయ భూమి, కర్ణాటకలో దాదాపు 46 ఎకరాల భూమి, బెంగళూరు దేహానపల్లిలో 1 ఎకరం భూమి, హైదరాబాద్లోని రాక్ శాండ్ మైనింగ్ కంపెనీలో 75 లక్షల పెట్టుబడి, బినాబిల రూపంలో పెట్టుబడులు, ఇలా ఒక్కొక్కటి మొత్తం కూడా భారీ సంఖ్యలో వారి నుంచి అక్రమాస్తులకు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల్లో తేలడం జరిగింది. భీమిరెడ్డి ఇంతకుముందు అంటే డిఎస్పీగా ప్రస్తుతం కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్న భీమిరెడ్డి ఇంతకుముందు వివిధ లా అండ్ ఆర్డర్ పిఎస్లలో ఒక సిఐ హోదా నుంచి డిఎస్పీ స్థాయికి ఎదిగారు. మరి ఇంత దారుణంగా అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఒక్కసారిగా ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారంటే వారి అక్రమ సంపాదన, ఆదాయానికి మించిన సంపాదన ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వాహనంలోనే ఇంతకుముందు భీమిరెడ్డి ఇక్కడికి ఏసీబీ అధికారులు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో అయితే ఇక్కడ నుంచి న్యాయమూర్తి నివాసానికి తరలిస్తారు. మరి సరూర్ నగర్కు తరలిస్తారా లేదంటే ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్ఆర్ నగర్లోని న్యాయమూర్తి నివాసానికి తరలిస్తారనేది మనకు తెలియాల్సి ఉండగా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. కొత్తగా మరి కాసేపట్లో అయితే న్యాయస్థానంలో జడ్జి నివాసంలోని న్యాయమూర్తి ఎదుటైతే ప్రవేశపెడతారు. ఎందుకంటే జూలై 2వ తేదీన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయనను ఏసీబీ రైడ్ చేసింది. వారి నివాసంతో పాటు ఏకకాలంలో 16 చోట్ల 16 టీంలు తనిఖీలు చేయగా నివ్వరపోయే విషయాలు బయటకు వచ్చిన విషయం నాకు తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను అప్పుడే రక్తపోటు కావచ్చు, ఇంకా రకరకాల కారణాలతో ఆయన కనీసం అంటే స్పృహ లేకున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు చెప్పినప్పటికీ ఆ రకమైన సిచ్యువేషన్ కొనసాగింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 300 కోట్లు దాటుతోంది. మరి ఇప్పుడు అధికారులు ఈ బినామీలో ఎవరన్నా పాత్ర పైన కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బినామీలకు కూడా అంటే తెర వెనుక ఈ భీమిరెడ్డి డిఎస్పీ ఒక్కరే ఆదాయానికి ఆస్తులు సంపాదించారా లేదంటే తెర వెనుక ఏమైనా పొలిటికల్ అంటే రాజకీయ నేతల ప్రమేయం ఉందా లేదంటే ఇంకెవరన్నా బిగ్ షాట్స్ ఎవరన్నా కూడా ఆయనకు ఆర్థికంగా అంటే బినామీ రూపంలో సహాయం చేశారా అనేటువంటిది తెలియాల్సి ఉండగా మొత్తంగా ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఏసీబీ చరిత్రలోనే ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి దగ్గర 200 కోట్ల బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు సంబంధించినటువంటి విలువ గల ఆస్తులతో పాటు ఇతర బంగారు నగలు కావచ్చు, వెండి కావచ్చు, ఇతరత్ర వస్తువులు, బ్యాంకు బ్యాలెన్సు ఇవన్నీ చూస్తే కూడా అసలు ఎంత ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు అనేటువంటిది ఈ అధికారులు నివ్వెరపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు అధికారులు ఒక తీవ్రమైన చర్చ కూడా కొనసాగుతుంది. ప్రజల్లో కూడా ఒక అధికారి ఎంత సంపాదించారంటే మిగతా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ క్రమంలో అధికారులు ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అధికారికంగా ప్రెస్ నోట్ కానీ మీడియా ముఖంగా కానీ వివరాలు అయితే వెల్లడించబోతున్నారు. మొత్తానికి ఇప్పుడైతే అరెస్ట్ చేసి ఇటు ఏసీబీ కార్యాలయంలోకి అయితే తీసుకొచ్చారు నాంపల్లిలోని. మరి కాసేపట్లో న్యాయమూర్తి నివాసంలో అయితే హాజరుపరుస్తారు. ఈలోపు వారికి అంటే విచారణ కూడా కొనసాగుతుంది. రక్తపోటు అనేటువంటి అంశం తర్వాత ఇంకా బినాములు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. దీని తర్వాత మరొక అరగంట లేదా గంటలో భీమిరెడ్డి డిఎస్పీ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో ఉన్నటువంటి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన భీమిరెడ్డిని జడ్జి నివాసంలో వారి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. నిక్కత్ రైట్, థ్యాంక్ యూ సందీప్.